రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం అయితేనేమి, అసైన్డ్ భూములు లక్షల మందికి పేద ప్రజలకు భూమి ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి లేనే లేదట. ఎంత అద్భుతమైన పథకము అంటే లండన్, అమెరికా ఇట్లాంటి దేశాలలో విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద ఎక్స్పర్ట్స్ అందరూ రీసెర్చ్ పేపర్లు తయారు చేసేంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే పేద వాళ్ళకి ఉపాధినిచ్చింది, అది కూడా ఒక హామీ లాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ పథకానికి అంత విలువ ఉంది.